క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. యేసుక్రీస్తు రక్షించు దేవుడై ఉన్నాడు. ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మన పరమ వైద్యుడై ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి యేసుక్రీస్తు ప్రభు ఈ రెండు విషయాల్లో చాలినవాడు. ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవించిన కాలంలో ఒక సందర్భంలో అంటాడు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అని చెప్పాడు. ఈ మాటలు చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు వైద్యుడిగా తను పోల్చుకున్నాడు. పరమ వైద్యుడు ఆయన. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా తల్లిగారి యొక్క దర్శనం, ఆమె యొక్క ఆశ ఏమిటంటే ఒక మంచి హాస్పిటల్ కట్టాలి అని. ఆ హాస్పిటల్లో అనేక మంది పేదలకు, దిక్కులేని వారికి, దీనులకు అక్కడ పరిచర్య జరగాలని, తద్వారా వైద్య పరిచర్య ద్వారా అనేక మంది క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని మా తల్లి ఎంతో ప్రార్థించింది. ఆ దర్శనము ఆమెను బహుగా ప్రార్థించేటట్టు ప్రేరేపించింది. అయితే ఆ దర్శనం తిరిగి నాలోకి ఇంజెక్ట్ చేయడానికి మా అమ్మ ఎంతో తాపత్రయపడింది. అంత మాత్రమే కాదు, హాస్పిటల్ పరిచర్య ఎంత ప్రాముఖ్యతో, హాస్పిటల్ పరిచర్య ద్వారా అనేక మందికి క్రీస్తు ప్రేమను ఎలా తెలియజెప్పచ్చో చిన్నతనం నుండి నాలో మా తల్లి నూరు పోసింది. వాక్యంతో పాటు పరిచర్య అన్న అనుభవంలో చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించింది ప్రత్యేకంగా. అయితే ఏ హాస్పిటల్ కట్టాలని నా తల్లి ప్రార్థించిందో, ఆమె ఆ దర్శనం ఆమెను అలా ముందుకు తీసుకొని వెళ్ళిందో, అయితే చాలా చిన్న వయసులోనే నా తల్లిని దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. అయితే ఆ దర్శనం మాత్రం అది ఆరిపోలేదు. ఆ దీపం ఆరిపోలేదు. అది మండుతూ ఉంది, ప్రకాశిస్తుంది. ఈ దినాన ఒక హాస్పిటల్ కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. నోవా క్రిస్టియన్ హాస్పిటల్ని ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశాడు. అనేక మంది దిక్కులేని వారికి, దీనులకి, ఏమాత్రం సమాజంలో ఎన్నికలేని వారు చాలామంది ఉన్నారు కదా, వారందరికీ, విడవబడిన వారికి హాస్పిటల్కి వెళ్ళి వారికి ఉన్న రోగాలను బట్టి వారు చికిత్స చేసుకోలేని పరిస్థితులు, కనీసం వారికి సరైన పరీక్షలు కూడా చేసుకోవాలన్న స్థితి కూడా తెలియదు వాళ్ళకి. అటువంటి వారికి మరి వారికి ఆసరాగా, వారికి చేయూతనివ్వడానికి, వారికి సహాయకారిగా ఉండడానికి నోవా క్రిస్టియన్ హాస్పిటల్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ హాస్పిటల్ క్రీస్తు ప్రేమను పంచునట్లుగా, వైద్య పరిచర్య అక్కడ జరుగునట్లుగా మా తల్లి ఏ దర్శనం అయితే దేవుడు ఆమెకి ఇచ్చాడో, ఆమె ప్రభుతో ఉన్న ఆ పని జరగడానికి ప్రభు సహాయం చేశాడు. నేను డాక్టర్ చదవడం, పీజీ చేయడం, ఆ దర్శనం నుండి, ఆ కళ నుండి రక్కకపోకుండా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. యోసేపుకి దేవుడు ఏ రీతిగా కళలు ఇచ్చాడో, ఒక దర్శనం ఇచ్చాడో, తగిన కాలం మందు యోసేపు నా స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడో, అదే ప్రకారం అడుగులు వేయడానికి ప్రభు సహాయం చేశాడు. మరి దినాన చీరాలపట్నంలో ఒక మంచి హాస్పిటల్ కట్టడానికి నాతో పాటు అనేక మంది వైద్యులు, సేవాభారం కలిగిన వారు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, ప్రత్యేకంగా ఆర్థోపెడిక్స్, సర్జరీ, ఇవన్నీ కూడా మరి పేదలకు అందుబాటులోకి తేవడానికి ఆ హాస్పిటల్ పరిచర్య ద్వారా ప్రభు సహాయం చేశాడు. భారతదేశ నాగరికతలో, ప్రత్యేకంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ నాగరికతలో
ఇంత అభివృద్ధి చెంది క్రీస్తు ప్రేమ అనేకులకు చేరువవడానికి ప్రత్యేకంగా వైద్య పరిచర్య ఎనలేని కృషి చేసిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను, ప్రభును స్తుతిస్తున్నాను. 1 వైద్యం అయితే 2 విద్య. భారతదేశానికి అనేక మంది దైవ సేవకులు, మిషనరీస్ ఈ రెండిటినే వారు ఆయుధాలుగా తీసుకొచ్చారు. మనకు విద్య నేర్పారు, నాగరికత నేర్పారు. మించి ఆ నాగరికతలో ఆ విద్య ద్వారా మనం ప్రతిభావంతులయ్యాం, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాం. 2 మన యొద్దకు వైద్యం తీసుకొచ్చారు. ఈ 2 మన యొద్దకు రాగా మనం క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. అందుకే మనం క్రీస్తును హత్తుకున్నాం. ఇది క్రైస్తవ పరిచర్యలో ఒక కీలక ఘట్టం. ప్రపంచ చరిత్రలో మనం చూసినప్పుడు మన పూర్వీకులు అనేక మంది, జాన్ స్కడ్డర్ గతంలో సిలోన్గా పిలువబడే శ్రీలంకకు ఆయన 1819లో వైద్య మిషనరీగా వెళ్ళాడు. ఆ దేశాన్ని క్రీస్తు ప్రేమతో తన వైద్య పరిచర్య ద్వారా వెలిగించాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఒక వైద్యుడు, సెంట్రల్ అమెరికా వెళ్ళాడు. అక్కడ క్రీస్తు ప్రేమతో వైద్య పరిచర్య ద్వారా అనేక మంది ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించాడు. డాక్టర్ ఆల్బర్ట్ సావిజర్ ఆయన ఆఫ్రికన్ దేశంలో ఒక మిషనరీగా తన జీవిత కాలం అంతా పరిచర్య చేశాడు. ఆల్బర్ట్ కుక్ ఉత్తరాఫ్రికాలో, ఉగాండాలో ఒక మిషనరీగా చేశాడు. ఈ దినాన ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తమిళనాడులో వెల్లూరులో ఐడా స్కడ్డర్, ఆమె త్యాగం నిజంగా ఈ దినాన క్రీస్తు ప్రేమ ఈ ప్రపంచ ప్రజలకు, ప్రత్యేకంగా భారతదేశానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆ వైద్యశాల, ఒక కాలేజ్. గాంధీ మహాత్ముడు ఒక దినాన ఆ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు సందర్శించాను అన్నమాట. నేను హాస్పిటల్లో ఉన్నానా, పరలోకంలో ఉన్నానా అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం! అనగా హాస్పిటల్ క్రీస్తు ప్రేమను ప్రకటించినప్పుడు అది పరలోకంగా మార్చబడుతుంది. హాస్పిటల్లో పరిచర్య జరిగినప్పుడు పరలోకపు భాష మనం అక్కడ నేర్పిస్తాం. హాస్పిటల్లో క్రీస్తు ప్రేమను మనం చూపినప్పుడు, ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనేకులకు చేరువ చేసినప్పుడు అనేకుల ఆత్మలు సంపాదించడానికి కారణమవుతుంది. సువార్త పరిచర్య ద్వారా మనం అనేక మందిని ఎలా క్రీస్తు యొద్దకు నడిపించవచ్చో దేవుడు ఈ వైద్య పరిచర్య ద్వారా, అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఏ విషయంలో అయితే దేవుడు మీకు ఒక తలాంతునిచ్చాడో, మీకు నైపుణ్యతనిచ్చాడో దాన్ని దేవుని కొరకు వాడడం ద్వారా మీరు ప్రభు రాజ్యవ్యాప్తిలో పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. ప్రత్యేకంగా వైద్య పరిచర్య అనేది దేవుడు కొద్దిమందికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఒక క్రైస్తవ వైద్యుడిగా ఉండడం అనేది మరింత గొప్ప ఆధిక్యత. ఎందుకంటే క్రైస్తవ వైద్యుడు క్రీస్తు ప్రేమతో పరిచర్య చేసినప్పుడు గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. నేనెంతో సంతోషిస్తున్నాను. మరి మా తల్లి ప్రభుతో ఉన్న ఆ పని కొనసాగించడానికి నా తల్లిదండ్రులు ఇద్దరు సుదీర్ఘంగా 50 సంవత్సరాలు కష్టపడి ఎన్నో సంఘాలు స్థాపించి కొన్ని లక్షల ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించి దీనులను, దిక్కులేని వారిని, పేదవారిని ఆదరించి క్రీస్తు ప్రేమను ప్రకటించి వారి కుటుంబాలు కట్టి ఈ దినాన వారి యొక్క ఆశ, వారి యొక్క దర్శనం దేవుడు మర్చిపోలేదు. తన బిడ్డలను, తన సేవకుని పిలిచాడు, కానీ పని కొనసాగిస్తూనే ఉన్నాడు. నేనెంతో ప్రభువుని స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, ప్రభువునకు రుణస్తుణ్ణి. ఎందుకంటే ఆ పరిచర్యను దేవుడు, ఆ బాధ్యతను, ఆ ఆధిక్యతను దేవుడు నాకు అప్పగించి గొప్ప హాస్పిటల్ నిర్మించడానికి 18వ తారీఖు మార్చి సోమవారం ఉదయం 8 గంటలకు ఆ క్రీస్తు పరిచర్యకు ఆ హాస్పిటల్ని సమర్పించడానికి, డెడికేట్ చేయడానికి, మరి ఈ యొక్క శ్రేష్టమైన శుభవార్త మీ అందరికీ పంచుకోవడానికి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన ద్వారా మీరు మాకు అందించిన సహాయాన్ని బట్టి, నేను క్రీస్తుని బట్టి మీకు రుణస్తున్నని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మరి అక్కడికి వచ్చే వేల మంది దిక్కులేని అనాథలకు చక్కని వైద్య పరిచర్య అందడానికి, వారికి ఏ విషయంలో కొదవ లేకుండా ప్రత్యేకంగా ఆ పరిచర్య ద్వారా ఆ పరిచర్యలో ఉన్న గొప్పతనాన్ని వారికి చెప్పడానికి, అదే క్రీస్తు ప్రేమని, అక్కడికి వచ్చే ప్రతి రోగి
అక్కడ క్రీస్తు ప్రేమను వారు అనుభవించి వారు శిలువ యొద్దకు ఆకర్షించబడ్డానికి మీ అందరూ మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా అక్కడికి వచ్చే డాక్టర్స్ అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను విన్నవిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సమయమందు ఈ యొక్క వర్తమానం వింటున్న మీరెవరైనా డాక్టర్స్గా ఉంటే, ప్రత్యేకంగా రిటైర్డ్ డాక్టర్స్గా మేము పరిచర్య చేయాలి అన్న భారం, ఆ క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉంటే ఇది మీకు గొప్ప అవకాశముగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు ఎలా అయినా పరిచర్య చేయొచ్చు. వారంలో ఒకరోజు, 2 వారాలకు ఒకరోజు, లేదా నెలలో కొన్ని రోజులు దేవుని కొరకు. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో, ప్రత్యేకంగా వైద్యపరంగా మీరు డాక్టర్స్ కావచ్చు, లేదా స్పెషాలిటీ డాక్టర్స్ కావచ్చు, లేదా ట్రైన్డ్ నర్సెస్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, మీరు వైద్య పరిచర్యలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటుంటే మీరు ఇంకా మీ పరిచర్య ద్వారా దేవుణ్ణి మహింపరిచి అనేక మంది పేదలకు మీరు సహాయకారులుగా ఉండడానికి, ఈ పరిచర్య ద్వారా అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటించాలన్న భారం మీకుంటే ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. మీరు కొన్ని దినాలు పరిచర్య చేసి మీరు వెళ్ళొచ్చు, లేదా మీరు ఇక్కడే ఉండి పరిచర్య చేయడానికి మీరు ఆసక్తి కలిగి ఉంటే, మీరు ఎవరైనా కావచ్చు, మీకు ఇక్కడ శ్రేష్టమైన అవకాశం క్రీస్తును బట్టి మీకు కలుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. క్రీస్తు పరిచర్యలో ఆయన సువార్త విత్తనాలు నాటడంలో మాతో కాటు చేతులు కలపండి. ఈ రాజ్య వ్యాప్తిలో మనందరం కలిసి ప్రయాసపడదాం. కొన్ని ఆత్మలైనా క్రీస్తు యొద్దకు నడిపించవలసిన భారం మన మీద ఉంది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అని. నిజంగా ఆ క్రీస్తు ప్రేమను కలిగిన మనం ఆ ప్రేమ ద్వారా బలవంతం చేయబడినప్పుడు ఈ పరిచర్యలో మనం పాలు పంపులు పొందుదాం. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, 18వ తారీఖు సోమవారం మార్చి ఉదయం 8 గంటలకు ప్రార్థన పూర్వకంగా ప్రభు పరిచర్యకు ఆ హాస్పిటల్ని, నోవా క్రిస్టియన్ హాస్పిటల్, దాన్ని ప్రతిష్ఠిత చేస్తాం. అనేక మంది వైద్యుల కొరకు, అక్కడ పనిచేసే స్టాఫ్ కొరకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే మరి వేల మంది రోగుల కొరకు మీరు ప్రార్థించండి. అక్కడ కేవలం క్రీస్తు మాత్రమే మహింపరచబడాలి, ఆయన ప్రేమ మాత్రమే ప్రకటించబడాలి. అనేక మంది క్రీస్తు ప్రేమను తెలుసుకొని శిలువ యొద్దకు ఆకర్షించబడాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, పరిచర్య ఎడల భారం మీకుంటే, మీరు వైద్య వృత్తిలో ఉంటే, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాలి అని అనుకుంటే మీరు వచ్చి ఇక్కడ పరిచర్య చేయడానికి అవకాశం ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.